బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయింది ముందుగా. ఆ? మనం ఈ లోకంలో ఉన్నప్పుడే ఏదైనా చేయాలి, ఈ ధరణిపై ఉన్నప్పుడే ఏదైనా చేయాలని భావన వచ్చేటువంటి డైలాగు చాలా అద్భుతంగా ఉంది. నిజంగా క్రికెట్ చరిత్రలో అలాంటి షాట్ కట్టుకుంటే ఎవడం నేను ఫస్ట్ టైం చూడటం. నిజంగా మరి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారో కానీ ఏమి షాట్ అండి అది. ఒక సింహం ఒక లేడీ పైన వేటాడేటప్పుడు ఏ రకమైన ఉగ్రరూపం జంప్ చేసి పడుతుందో అంత అద్భుతమైన షాట్లా కనిపించింది ఆ షాటు. నిజంగా ఈ సినిమా బుచ్చిబాబు గారు 4.5 సంవత్సరాలు కష్టపడి మరి ఏమేమి ఆలోచించాడో కానీ ఇది ఒక సంచలనంగా మారబోతుందని చెప్పి అనుకుంటున్నాను నేనైతే మాత్రం. అలాగే రెహమాన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఆయన మ్యూజిక్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది వాస్తవంగా. ఇప్పుడు ఈ సినిమా కొడుతున్నాడు. ఈ సినిమాకి ఇప్పుడున్నటువంటి బీజిఎమ్స్ చాలా బాగా కొడుతున్నారు ఇప్పుడున్న కొత్త కథ వచ్చిన వాళ్ళు. ఆ టైప్ ఆఫ్ కొడుతున్నాడేమో అనిపిస్తుంది. మన రెహమాన్ గారు టైపు తర్వాత ఇప్పుడున్నటువంటి కొత్త కుర్రోళ్ళ టైపు కూడా వాయిస్తున్నాడు అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంటుంది. అలాగే బుచ్చిబాబు గారు ఇది రెండో సినిమా, ఆయనకి ఆల్రెడీ మొదటి సినిమాతో నేషనల్ అవార్డు దాకా వెళ్ళాడు. సో మరి ఇది ఎక్కడ దాకా తీసుకెళ్తాను అనుకోవచ్చు? ఇది ఇంటర్నేషనల్ సినిమా అవుతుంది. ఎందుకంటే 1990 ఫ్లేవర్ కనపడుతుంది. అది 1990లో క్రికెట్ ఎలా ఉండేది, ఈ గేమ్స్ అలాగే రాజకీయం ఎలా ఉండేది అనే ఫ్లేవర్ కనపడుతుంది నాకు. నేను ఆలోచిస్తే నిజంగా ఆ ఫ్లేవర్లో వచ్చిన సినిమా ఎప్పుడు కూడా సూపర్ డూపర్ హిట్టే, బ్రహ్మాండమైన హిట్ అవుతుంది. చరణ్ బాబుకి ఇంటర్నేషనల్ అవార్డు కూడా రావచ్చు. అలాగే ఇప్పుడు మనకి స్పోర్ట్స్ డ్రామాలు మన వాళ్ళకి తక్కువ, హిందీ వాళ్ళు ఎక్కువ చూస్తారు. అవును. సో మరి వాళ్ళ దగ్గర నార్త్ ఆడియన్స్కి ఇది ఎక్కిద్దంటారా? బ్రహ్మాండంగా ఎక్కుతుందండి. వాళ్ళు అలాంటివే సినిమాలు బాగా చూసి సూపర్ డూపర్ హిట్ చేస్తారు. మనం వాస్తవంగా పుష్ప చూద్దాం. పుష్ప మనం ఫస్ట్ 2 రోజులు టికెట్లు తగలేదు. ఆ తర్వాత నార్త్ నుంచి వచ్చిన సపోర్ట్తో ఆ సినిమా అంత హిట్ అయింది. ఆ ఫ్లేవర్ నార్త్లో బాగా ఎక్కువ చూస్తారు అలాంటి ఫ్లేవర్స్. కాబట్టి ఈ సినిమా కూడా చాలా అద్భుతమైన హిట్ సాధిస్తుంది. రామ్ చరణ్ గారికి ఒక బ్రహ్మాండమైన హిస్ట్లో ఇది ఒక సినిమా కాబోతుంది. స్క్రీన్ మీద చూస్తుంటే చరణ్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి గత సినిమాకి కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే? బాగుందండి. లుక్స్ బాగా రగ్గడ్ లుక్స్ కదా. ఆ 1990లో ఉన్నటువంటి ఆ టైప్ ఆఫ్ లుక్ అంటే కొంచెం మామూలు గేమ్ చేంజర్లో ఆయన నప్పనగా చూసాము, అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చూసాము. ఇక్కడికి వచ్చాక ఒక అసలు కంప్లీట్ మాస్ లుక్లోకి వచ్చేసారు. అవునవును. మరి అది వేరియేషన్ ఎలా అనిపించింది? ఆ బుచ్చిబాబు గారు వేరియేషన్ అది చాలా బాగుంటుంది. బుచ్చిబాబు గారు ఇప్పుడు మనకి చూపిస్తున్న గ్లిమ్స్లో వాస్తవంగా అతని శరీరము బాగా సన్నగా చూపిస్తున్నాడు కాదు, 100 కేజీలు పెరిగేలాగా చేసి ట్రైన్ చేశారు అని చెప్పి అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ మరి అంత పకడ్బందీగా ప్లాన్ చేశారంటే ఇది మామూలు సినిమా అవ్వదు. బ్రహ్మాండం ఎట్టు కొడుతుంది. ఇదొక మన తెలుగు సినిమాకి అఖండ పేరు తీసుకొస్తుందని నేను అనుకుంటాను. నమస్తే సార్. నమస్తే. సో పెద్ద గ్లిమ్స్ వచ్చింది, ఓకే, టీజర్ లాంటిది. మొత్తం దేశం మొత్తం సోషల్ మీడియాలో షేక్ అయిపోతుంది అన్నమాట. ఎక్కడ చూసినా అదే కనపడుతుంది. ఓకే. సో మీరు చూసారా? మీకు ఎలా అనిపించింది? బాగుంది. యాక్చువల్లీ మొన్న డిజాస్టర్తో పోల్చుకుంటే అయితే చాలా ఒక శంకర్తో పోల్చుకుంటే బుచ్చిబాబు డైరెక్షన్ అయితే ఒక 100 టైమ్స్ బెటర్ అనిపించింది. ఆ విజువల్స్ అయినా లేకపోతే ఆ సీక్వెన్స్ అయినా ఆ మ్యూజిక్ అయినా బ్యాక్గ్రౌండ్ ఒక వినసొంపుగా లేకపోతే చూడాలనిపిస్తుంది అనే విధంగా ఉన్నది. అట్లాగే రెహమాన్ గారు బీజిఎం ఇచ్చారు, చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాకి ఇస్తున్నారు ఆయన. సో మరి అది చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్ అనిపించింది. ఒక సినిమా అది ఒక ట్రైలర్ చూస్తే ఏమనిపించింది అంటే టోటల్గా ఒక థియేటర్కి వెళ్ళి చూసే సినిమా లాగా అనిపించింది. అంటే మనం ఒక కేజీఎఫ్ కావచ్చు, లేకపోతే సుకుమార్ వచ్చినటువంటి రంగస్థలం కావచ్చు, మొన్న వచ్చినటువంటి పుష్ప, ఒక రేంజ్ ఉన్న సినిమా లెక్కనైతే మనకు ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. అట్లానే ఇప్పుడు రామ్ చరణ్ గారు స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది గత సినిమాకి లుక్స్ కానీ ఈ సినిమాకి లుక్స్ కానీ చూసుకుంటే? యాక్చువల్లీ నాకు తెలిసి స్క్రీన్ ప్రజెంట్ చేసిందంటే రామ్ చరణ్ని నాకు నచ్చిన సినిమాలు మగధీర, రంగస్థలం, మొన్న వచ్చినటువంటి మన RRR, ఈ 3 సినిమాలల్లో బాగా అనిపించింది. ఇప్పుడు దాంతోపాటు ఈ సినిమాలో కూడా అదే రేంజ్ సినిమా అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అట్లానే బుచ్చిబాబు గారికి ఇది రెండో సినిమా, ఆయన మొదటి సినిమాతో నేషనల్ అవార్డు తీసుకున్నారు ఆయన. ఓకే. సో మరి ఈ సినిమాకి ఏ రేంజ్లో తీసుకెళ్తారు సినిమా అనిపిస్తుంది? సినిమా అవార్డులు వస్తే రావు కానీ బాక్స్ ఆఫీస్ అయితే షేక్ చేసే విధంగా అయితే ఉన్నది. నమస్తే భయ్య. నమస్తే అన్న. సో పెద్ద గ్లిమ్స్ చూసారా? ఎలా అనిపించింది? పెద్ద మాత్రం చాలా పెద్దగా ప్లాన్ చేసినట్టు అనిపించింది అన్న. ఊచకోత నిజంగా చెప్తున్నా. ఒక్క నిమిషము 5 సెకండ్లు ఉంది కానీ చెప్తున్నా పగిలిపోయిందని చెప్తున్నా. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు తెలిసి న్యాచురల్ స్టార్ నాన్న బాధపడుతున్నాను. ఎందుకంటే దసరా సినిమాలో ఒక షాట్ ఉంటుంది, చాలా అగ్రెసివ్ కొడతాడు. ఆ షాట్ కానీ మన జెర్సీలో ఆ క్రికెట్ గురించి ఉంటుంది. ఇటువంటి షాట్ని ఎక్కడ కొట్టలేదన్న బాధ మాత్రం పక్క కలిగి ఉంటుంది. అంతా చాలా బాగుందన్న. ఇది చెప్తున్నా, స్టార్టింగ్ డైలాగ్ వాడారన్న, ఒకే పని చేయనీకే, ఒకే రకంగా బతకనీకే ఇంత పెద్ద బతికేందుకు
ఏం చేసిన సార్ భూమి మీద ఉన్నప్పుడు చేయాలి అన్న డైలాగ్ చెప్పింది చూడు, చాలా మందికి ఇన్స్పిరేషన్ కలిగిందన్న. అంటే ఏం పనికిరాదు అన్న వాళ్ళకి ఒక మంచి సాలిడ్గా ఊరువాడు ఒక మాస్ మెసేజ్ ఇచ్చిన ఫీలింగ్ అయితే కలిగిందన్న. ఒక సీన్ చూసినా అన్న అట్లా సంచడు జింపి ఇట్లా పోతుంటే మస్తు అనిపించింది అన్న. అది కానీ లాస్ట్లో సీన్ కానీ మాత్రం చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్ షాట్ మాత్రం మస్తు కొట్టిన ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. రెహమాన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. పెద్ది అని బాగా వేశాడు. నాకు మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. అట్ ది సేమ్ టైం స్టార్టింగ్లో సుకుమార్ రైటింగ్స్ అని అన్నారు. సుకుమార్ రైటింగ్ ఆటోమేటిక్గా ఉన్నాను కదా అని వాళ్ళ కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ అయింది రంగస్థలం మాకు తెలుసు కాబట్టి, సో అదే బ్యాక్ డ్రాప్లో వస్తున్న మూవీ కాబట్టి చాలా చాలా బాగుంది అన్న. లుక్స్ మాత్రం ఏముందన్న మాస్ మాస్ ఊరా మాస్ చించి పడేశాడు. గారికి ఇది రెండో సినిమా, మరి ఆయన డైరెక్షన్ అంతా సెట్ అయింది అనుకోవచ్చా? సెట్ అయిందన్న. నిజంగా మన గ్లిమ్స్ ద్వారా అర్థమవుతుంది. నిజంగా గేమ్ చేంజరు మేము అనుకున్నాం. అది కూడా ఒక 6 నెలల ముందే మాకు తెలిసిపోయింది ఈ ఫ్లాప్ మూవీ అని. ఎందుకంటే ఆ గ్లిమ్స్ బట్టి మనకు అర్థమవుతుంది. ఈ గ్లిమ్స్ చూడగానే అర్థమైపోతుంది ఇది ఒక సాలిడ్ మూవీ అన్న. పెద్ది 2 అక్షరాల పేరు, పుష్ప 2 అక్షరాల పేరు. పెద్దినే మన పుష్ప డైరెక్షన్ సుకుమార్, పెద్దిని డైరెక్షన్ సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు, మన సుకుమార్ రైటింగ్స్ 100% పుష్ప రేంజ్ మూవీ అనేది. అంటే పుష్ప రేంజ్ దాటుకుని పుష్ప రేంజ్ కూడా బద్దలు కొట్టి మంచి కొట్టాలి మంచి పొద్దున. ఈ సినిమా ఏంటంటే మొన్న ట్వీట్ చేశాడు మన రామ్ చరణ్, దిస్ ఈజ్ ఫైట్ ఫర్ ఐడెంటిటీ అని. ఆయన ఒక గుర్తింపు కోసం పోరాటం. పుష్ప కూడా సేమ్ అలాంటి ఒక ఇంటి పేరు కోసం పోరాటం చేశాడు. సో అట్లాంటి బ్యాక్డ్రాప్ ఉంది. ఇది చెప్తున్నా. ఇంకా నాకు ఈ సినిమా గురించి తెలిసింది ఏంటంటే ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కూడా ఉన్నారు. మన ఏంది మున్నాబాయ్ మిర్జాపూర్ సినిమా చూసినప్పుడు తెలుస్తుంది మున్నాబాయ్ ఏందన్నది. సో మున్నాబాయ్ కూడా సినిమాలో ఉన్నాడు. మన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, జాన్వీ కపూర్ హీరోయిన్, రామ్ చరణ్ అన్న హీరో. మాటలు లేవు అని చేత ప్రపంచాన్ని షేక్ చేసే మూవీ అన్న. ఈ రికార్డులు ఇది ఇంత కొడుతుంది అంత కొడుతుంది చెప్పలేను కానీ నేను చెప్తున్నా మంచి తెలుగుడు గల్ల ఎగిరేసాడన్న. ఇంత మంచి మూవీ అందించిన రామ్ చరణ్ అన్న కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అమ్మో చెప్తున్నా కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బతకడానికి ఇంత పెద్ద బతుకు అవసరమా అనే డైలాగులు చాలా బాగుందన్న. సాలిడ్ చెప్తున్నా, చాలా జెన్యున్ పబ్లిక్గా చెప్తున్నా. చాలా చాలా బాగుంది నిజంగా. రామ్ చరణ్ ఫ్యాన్ ప్రతి ఒక్కరు కూడా పండుగ రోజు నిన్న వచ్చిన పండుగ వాతావరణంగా చాలా హ్యాపీ ఫీల్ అయినా, దిల్ ఖుష్ అయిన ప్రతి ఒక్కరు. నమస్తే. పెద్ద క్లిప్స్ మొత్తం ఏలేస్తుంది సోషల్ మీడియాని, చూసారా? ఎలా అనిపించింది? ఒక చిన్న ట్రైలర్ వస్తేనే ఆ రకంగా ఉందంటే సినిమా వస్తే ఇంకే రకంగా ప్రజల్లో ఊపు ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఇది రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటేనే ఒక పండగ. ఆయన సినిమాలు ఒకదానికి డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. అసలు ఆ మొగధీర అంతకుముందు ఆ సినిమాల నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తే మొన్న వచ్చిన RRR వరకు సినిమా కంటెంట్ మారిపోతుంది. అసలు రామ్ చరణ్ ఒక స్పోర్ట్స్ మ్యాన్గా లేకపోతే ఇంకో విధంగా అసలు చిన్న ట్రైలర్లోనే సూపర్ చూపించారు. సినిమా మాత్రం ఇక బ్లాక్ బ్లాస్టర్ వస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేయలేం, చూడాలి ఎంత బాగుంటుంది అనేది. అలాగే దర్శకుడు బుచ్చిబాబు గారికి ఇది రెండో సినిమా, ఫస్ట్ ఉప్పెన తీశారు. సో మరి ఆయన హ్యాండిల్ చేయగలుగుతారు అనుకుంటున్నారా? పెద్ద సినిమా కదా ఇది. యాక్చువల్లీ ఓల్డ్ డైరెక్టర్స్ కంటే ఒక రాజమౌళి సక్సెస్ అయ్యారు. వరుస హిట్లు అనేది రాజమౌళికి వచ్చాయి. ఇప్పుడు బుచ్చిబాబు కూడా ఆ ఖాతా పడవచ్చు. ఎక్స్పెక్ట్ చేద్దాం, మన ఆ మంచినే ఎక్స్పెక్ట్ చేయాలి. కాబట్టి ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఉప్పని ఒక్క సాంగ్తోనే మొత్తం సినిమా మొత్తం లాక్కొచ్చాడు. ఒక్క సాంగ్ చాలా క్లిక్ అయింది. కాబట్టి ఆ డైరెక్టర్ కూడా నంబర్ 1 డైరెక్టర్. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. మరి డిఎస్పీ గారిని మార్చేసి రెహమాన్ గారిని పెట్టారు ఇక్కడ. మ్యూజిక్ ఎలా అనిపించింది? బాగుంది. అస్సలు ట్రైలర్లోనే మ్యూజిక్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే హైప్ కానీ చాలా వరకు కనిపిస్తుంది. సినిమా చూసిన తర్వాత మిగిలింది. అలాగే రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన లుక్ ఎలా ఉంది? చాలా డిఫరెంట్. ఏ సినిమాకి ఆ సినిమానే. ఈ సినిమాలో అయితే చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్యూచర్ ఇక అసలు ఒక రేంజ్లో ఉంటాయి కలెక్షన్స్ కానీ ఫ్యాన్స్ పండగ కానీ. అస్సలు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఉంది పబ్లిక్. నమస్తే. ఎలా ఉంది పెద్ద గ్లిమ్స్? నీ పెద్ద పాడుగా నా పెద్ద జాడిని పోలీస్ స్టేషన్ పాలైనా నీ రాత్ర ఆడు నిన్న మీ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ చాలా దుర్మార్గులే మీరు. బ్యాట్ తీసుకొని కొట్టానంటే ఈ అమ్మ పెద్దలో కొట్టాను నేను. కొడతారు ఇట్లా కొట్టాడు కొన్ని ఊకుంటానా నీ అమ్మ తగ్గేది లేదని ఇట్లా కొడతారు పుట్టుకు అన్నది. అది అన్న నా బ్యాట్ అని ఆడు పోలీసులు 100 కొట్టిడు ఆడు ఫోను. వాడు వచ్చి నన్ను వేసుకొని పోయిండు. నీ పెద్ద చల్లకుండా ఎక్కడ పెద్ద ఏమో ఆయన ఇంతలాగా ఉన్నాయి ఒక్కొక్కటి కండలు. అవి కొండలా అర్థం కావట్లే. అవి కొండలాగానే ఉన్నాయి. కానీ నాకు ఒక అన్యాయం జరుగుతుంది ప్రతి టీజర్లో. నేను అబ్బాయిల ఫ్యాన్స్ కాదు, అమ్మాయిల ఫ్యాన్స్. నాకు ఏ టీజర్ అయినా ఏ సినిమా టీజర్ ఓపెన్ చేసినా కానీ అమ్మాయిని చూపించాలి, నన్ను చూపించాలి. మరి లేకపోతే హీరోయిన్ కోసమే పోరగాలు ఒక్కడన్నా హీరోయిన్ పెట్టకుండా సినిమా తీయని ఒక్కడన్నా పోతాడేమో. ఏది ఏమో మరి అది ముసలోళ్ళు పోయి చూసిరేమో. యంగ్ బాయ్స్ అయితే పోరు.
నా అసలు నేనైతే అసలే పోను. ఆ? ఇంకేం కావాలి? ఆ? వస్తది, ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఉంది కదా, వస్తది. చూపియాలన్న అంత మంచి అందమైన అమ్మాయిని పెట్టుకొని దాచిపెట్టుకుంటేటన్నా పూలున్న దేవుడికి పూజ కోసమే, ఇది రామనవమి, పూలున్న దేవుడికి పూజ కోసమే అన్న. ఇది రామనవమి కాబట్టి హీరోని ఒక్కరినే చూపించారు. ఏ నామము? రామనవమి కాబట్టి రామనవమి. రాముడు అంటే సీత ఉంటుంది కదా పక్కన, ఉంటుందా ఉండదా? మరి ఆ సీతమ్మ నన్ను చూపించాలి కదా. డైరెక్టర్ బుచ్చిబాబు గారిని ఏందా బుచ్చిబాబు గారు, నీకు బంగారు కొండ బుచ్చిబాబు ఏమనొద్దు, వడ్డీతో సహా వసూలు చేస్తాడు. గేమ్ చేంజర్ పోయింది కదా, నీ అమ్మ అది ఇది మిక్సింగ్ చేసేసి గుంజుతుండవు. పెట్టండి బాగా కొడితే నీ అమ్మ. ధోని గుర్తొచ్చాడా, రోహిత్ శర్మ గుర్తొచ్చాడా, కోహ్లీ గుర్తొచ్చాడా? పాకిస్తాన్ వాళ్ళు గుర్తొచ్చారు. ఏ? ఇక అంతే మరి, ఇక పుచ్చలు వలిపోవాలి ఒకరికి. వాడు అన్నాడు ఇటు పెట్టుకొని అన్నాడుగా. ఒకప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ 1 హీరో ఎవరు? ఎన్టీ రామారావు. అక్కడ ఫ్లెక్సీ కడితే ఒక ఫంక్షన్లో హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు చింపేసిరు మన సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారి ఫ్లెక్సీ. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఇప్పుడు అనే స్థాయికి వచ్చిందంటే అమ్మ అది మన తెలుగు అని దెబ్బ అంటే అది అట్టా ఉండాలి. మన సుకుమారు, మన బుచ్చిబాబు, నెక్స్ట్ బుచ్చిబాబు. సినిమా అందరికి అర్థమవుతుందా? పెద్ద సినిమా పీజీ చేసిన వాళ్ళకు పీజీలు ఎగిరిపోతాయి. డిగ్రీ సరిపోదు, పీజీ అంతే. అవతల వాళ్ళు అయితే పట్టుకోవాలి అంతే, గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే పలిగిపోతాయి. ఎందుకు పలిగిపోతాయి? కొడుతున్నాడు బాగా తగిలిందనుకో పలిగిపోతాయి. అందుకని గట్టిగా పట్టుకోవాలి, అది పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. అట్లా ఉంది. సూపర్. ఎలాగే బుచ్చిబాబు వడ్డీతో సహా వసూలు చేయాలి, కానీ నాకు అన్యాయం చేయకు. ఈసారి ఏదైనా చూపిస్తే మాత్రం హీరోయిన్ చూపి. హాయ్ బ్రో. సో పెద్ద గ్లిమ్స్ వచ్చింది, ఎలా అనిపించింది? ఫైన్ బ్రో, బాగానే ఉంది. మనకి గేమ్ చేంజర్ లాస్ట్ కొద్దిగా అంతలా ఆడకపోయింది. ఇప్పుడు ఏంటంటే మన పెద్ద అనే గ్లిమ్స్ అని ఒకటి వచ్చింది, చూడాలి మరి. మంచి మాస్ ఇచ్చాడు, క్రికెట్కి సంబంధించి ఏదో ఇచ్చాడు. అది కాక సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్ మనకి బుచ్చిబాబు గారు. ఆయన మాసు పుష్ప అని ఒకటి తీశాడు. పుష్ప 2 అక్షరాలే, పెద్ద 2 అక్షరాలే. అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి కొద్దిగా మాసు మంచిగా, ఆయన కూడా కొద్దిగా సపోర్ట్ ఇస్తాడు. ఆయన స్టూడెంట్, చూడాలి మరి. మంచి మాస్లో ఉంది. గురువుని మించిన శిష్యుడు అవుతాడా? కంపల్సరీ అవుతాడు గురు. ఎందుకంటే మనకు ఒక గురువు తగ్గట్టు శిష్యుడు కంపల్సరీ ఉంటాడు ఎప్పటికైనా. గురువు తగ్గట్టు శిష్యుడు లేకపోతే అది శిష్యు గాడనమాట. కంపల్సరీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. మాస్ బ్యాక్గ్రౌండ్లో ఒక పుష్ప అంత పెద్ద హిట్ అవ్వాలని రామ్ చరణ్ గారికి కోరుకుంటున్నాం మరి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ కానీ అనాలనిపించింది. స్క్రీన్ అసలు మనకు తీసింది ఫస్ట్ ఉప్పెన అని ఒక సినిమా తీశాడు అంతే. అది ఏంటి కొత్త వాళ్ళని పెట్టేసి ఒక సినిమా తీశాడు, అది మంచి హిట్ అయింది. దాని తర్వాత ఈ రేంజ్లో తీస్తాడు అనుకోలేదు. క్లిప్స్ ఎలా ఉన్నాయంటే మరి సినిమా కూడా మంచి వేరే లెవెల్లో ఉంటుంది మన రామ్ చరణ్ గారి అభిమానులకి అంతే. సో మరి స్టార్టింగ్ లో మన ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేసారు దాన్ని, పుష్ప లాగా ఉందని చెప్పేసి. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అయితే ఏంటంటే గురు, మనము ఇప్పుడు ఏంటంటే 2025లో ఉన్నాం అనమాట. 2025లో ఉన్నాము. బ్యాక్ ఒకసారి తీసుకుంటే మనకు తెలుగు ఆడియన్స్ ఏంటంటే 1990s ఏ విధంగా అయితే మన ఓల్డ్ వర్షన్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆ కాస్ట్యూమ్కి సంబంధించి కావచ్చు, ఆ పల్లెటూరుకు సంబంధించి వైబ్ ఏదైతే ఉంది కావచ్చు, ఆ టైప్ ఆఫ్ తీసుకుంటారు అనమాట. రంగస్థలం నుంచి ఈ ప్యాషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఏంటి బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి, విరూపాక్ష అని చెప్పి ఈ టైప్ ఆఫ్ అవుతుంది అనమాట. గేమ్ చేంజర్ని ఎందుకు అంత హిట్ చేయలేకపోయారంటే మన తెలుగు ఆడియన్స్ ఇంకా దాన్ని రీచ్ చేసుకునే స్థాయిలో లేరన్నమాట, దాన్ని అర్థం చేసుకునే స్థాయిలో లేరు. ఆ సినిమా మంచిగా ఉంది. మరి ఇప్పుడు హాలీవుడ్, ఈ బాలీవుడ్ చూసుకుంటే ఆ కార్ల గిరిడాలు అవి కూడా మన వాళ్ళు అర్థం చేసుకోలేరు. మన వాళ్ళు ఏంటంటే వెనక్కిపోతున్నారు. ఇంకా 1990s ఆ గుడిసెల్లో పడుకోవడాలు, అది ఏదో చేసుకోవడాలు, ఆ బట్టలు చినిపోయినట్టు వేసుకోవడాలు, ఈ టైప్ ఆఫ్లు ఉన్నారన్నమాట. ఈ టైప్ ఆఫ్ చేస్తేనే మన తెలుగు ఆడియన్స్ అర్థమవుతుంది. అందుకని చెప్పి ఈ సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది. ఓ పుష్ప లెవెల్లో హిట్ అవుతుందని కోరుకుంటాను. ఎందుకంటే మాస్ కాబట్టి, అది కూడా రామ్ చరణ్ గారు తీస్తున్నారు. ఒక రంగస్థలం అంతా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం మరి.